ధర్మరాజు తన దాన ధర్మాల వల్ల వచ్చిన కీర్తి ప్రతిష్టలు చూసి ఎంతో గర్వపడతాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మరాజును తీసుకుని సూతల లోకానికి వెళ్తాడు. స్వర్గానికన్నా అందంగా ఉన్న ఆ లోకంలో తిరిగి అలసిపోయి ధర్మరాజుకు ఎంతో దాహమేసి ఆ దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్లి నీళ్లు అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి ఆవిడ ధర్మరాజుకు నీళ్లు ఇస్తుంది. నీళ్లు తాగిన ఆ ధర్మరాజు ఆ చెంబును తిరిగి ఇస్తుండగా, ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఇస్తే తిరిగి తీసుకోరు అలా ఆవిడ అనడంతో ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. అప్పుడు అటువైపు వచ్చిన బలిచక్రవర్తి శ్రీకృష్ణుని చూసి నమస్కరిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలిచక్రవర్తికి ధర్మరాజుని పరిచయం చేస్తాడు. ధర్మరాజు వాళ్ళ రాజ్యంలో ఎప్పుడు నిత్యం దాన ధర్మాలు చేస్తూనే ఉంటాడని కృష్ణుడు చెప్పడంతో బలిచక్రవర్తి తన 2 చెవులు మూసుకుని రాజ్యంలో ఎవరికి ఉపాధి లేకుండా చేసి అన్ని ఉచితంగా ఇచ్చి జనాన్ని సోమరపోతి చేసిన ఇదేమి రాజు అనడంతో ప్రజలకి ఉచితంగా ఇస్తే ఆ రోజు మాత్రమే బాగుంటుంది, ఉపాధి కలిగిస్తే జీవితాంతం బాగుంటారని ధర్మరాజు గ్రహించి అప్పటి నుండి తన రాజ్యంలో దాన ధర్మాలు తగ్గించి ఉపాధి కల్పిస్తాడు.